కలలు సహకారం చేసుకోవడానికి ప్రయత్నం చేసినవాడు విఫలమైతే మళ్ళీ ప్రయత్నిస్తాడు, సఫలమైతే ఆనంద బాష్పాల్లో మునిగిపోతాడు. నువ్వు 9 మంచి పనులు చేసి 10వ తప్పు చేస్తే 9 మంచి పనులు మర్చిపోయి ఆ 10వ దాన్నే హైలైట్ చేస్తుంది ఈ సమాజం. ఎందుకంటే 9 మంచి పనులు చేసేటప్పుడు అసూయతో రగిలిపోయి ఉంటుంది. నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని అవకాశం కోసం ఎదురు చూసే ఈ సమాజం ఆ 10వ పనిని హైలైట్ చేయడానికి కారణం అవుతుంది. ఈ రోజుల్లో నువ్వు ధైర్యంగా బ్రతకాలి అంటే ధనబలమైనా ఉండాలి, లేక జనబలమైనా ఉండాలి. ఈ రెండూ లేనివాడు భయపడుతూ బ్రతకాలి. ఒంటరిగా బ్రతకడం మనసు ప్రశాంతంగా ఉంటుంది అన్నది నిజమే కావచ్చు, కానీ ఆ ఒంటరితనాన్ని జయించడానికి కూడా ఒక యుద్ధమే చెయ్యాలి. కన్నీరు వస్తే తుడవడానికి ఒక చెయ్యి లేదు, బాధ వస్తే పంచుకోవడానికి ఒక మనసు లేనప్పుడు బ్రతుకుతో యుద్ధం చేయక తప్పదు.